మనలో ఎంతమందికి తెలుసు మనం రోజు తింటున్న చికెన్ ఒక డైనోసార్ జాతికి చెందిందని? హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఫ్యాక్ట్ నెంబర్ 1, మీకు సరికొత్త ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తీసుకొచ్చా. అందులో మొదటిది సన్ గురించి. బేసిక్గా సన్ కలర్ ఏంటి? ఎల్లో కలర్ అయినా ఇదేం క్వశ్చన్ అని మీరు అనుకోవచ్చు. బట్ యాక్చువల్గా సన్ కలర్ ఎల్లో కాదు. యాక్చువల్గా సన్ కలర్ ఈజ్ వైట్. నార్మల్గా వైట్ కలర్ అనేది రెయిన్బో కలర్స్ ఉంటాయి కదా 7, ఇందులో ఈ వైట్ కలర్ కూడా మిక్స్ అయి ఉంటుంది. సో ఇలాంటి కలర్ మన అట్మాస్ఫియర్ మీద పడినప్పుడు అట్మాస్ఫియర్లో మాలిక్యూల్స్ తక్కువ వేవ్ లెంత్ ఉన్న కలర్ని తీసుకుంటాయి. అందుకే మనకి స్కై బ్లూ కలర్లో కనిపిస్తుంది. ఇంకా అట్మాస్ఫియర్లో ఉన్న మిగిలిన కలర్స్ ఈ వైట్ కలర్తో మిక్స్ అవుతుంది. ఈసారి ఈ కలర్స్ ఎల్లో ఆర్ ఆరెంజ్కి చేంజ్ అవుతాయి. అందుకే సన్ మనకి ఎల్లో ఆర్ ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2, మీకు విషయం తెలుసా మన ఎర్త్లానే ఇంకో ఎర్త్ ఉందని? ఎస్, అవును, మీరు విన్నది నిజమే. దాని పేరే గ్లీసీ 667c. నాసా సైంటిస్టులు స్పేస్లో రీసెర్చ్ చేస్తుంటే కొన్ని లైట్ ఇయర్స్ దూరంలో ఈ గ్లీసీ 6676 అనే ప్లానెట్ కనిపించింది. ఈ ప్లానెట్ మన ఎర్త్ కంటే బెటర్గా సైజులో కూడా మన భూమి కంటే 10 times పెద్దగా ఉందని కనుక్కున్నారు. ఈ ప్లానెట్ మీద కూడా ఎర్త్లానే సేమ్ వాటర్ అండ్ ట్రీస్ ఉన్నాయంట. సరే, ట్రీస్ ఉన్నాయో వాటర్ ఉన్నాయో అని అంటున్నాం, మరి హ్యూమన్స్ కూడా ఉన్నారా అనే డౌట్ చాలామందికి వచ్చే ఉంటుంది. కానీ ప్రజెంట్ అంత రీసెర్చ్ చేయలేదు, అలాంటి ఆనవాళ్ళు కూడా దొరకలేదు. బట్ సైంటిస్ట్ అక్కడ హ్యూమన్స్ ఉన్నారా లేరా అనేది ఇంకా రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. యాక్చువల్గా ఈ ప్లానెట్ మన ఎర్త్కి 23.62 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. ఫ్యూచర్లో టెక్నాలజీని బట్టి ఈ ప్లానెట్కి మన హ్యూమన్స్ షిఫ్ట్ అయ్యే ఛాన్స్ చాలా వరకు ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 3, కొలంబియా అనే కంట్రీ వాళ్ళు ఆర్టిఫిషియల్ ట్రీస్ని కనిపెట్టారు. ఇంకా ఫ్యూచర్లో మనకి ఆక్సిజన్ కోసం ట్రీస్తో ఉపయోగం ఉండదు. మీకు డౌట్ రావచ్చు, ఆర్టిఫిషియల్ ట్రీసా, ఇవేం చేస్తాయి భయ్యా అని నన్ను అడగవచ్చు. నేను చెప్తా వినండి. గాలిలో ఉండే మొత్తం కార్బన్ డైఆక్సైడ్ని ఈ ఆర్టిఫిషియల్ ట్రీస్ అనేది రిమూవ్ చేస్తుంది. నార్మల్గా ఒక చెట్టు ఎయిర్లో ఎంత కార్బన్ డైఆక్సైడ్ని రిమూవ్ చేస్తుందో దానికంటే 1000 రెట్లు బెటర్గా ఇది ఎయిర్ని క్లీన్ చేస్తుంది. ఫ్యూచర్లో ఈ కార్బన్ డైఆక్సైడ్ని ఆక్సిజన్గా కన్వర్ట్ చేసి ఆర్టిఫిషియల్ ట్రీస్ని డిజైన్ చేస్తున్నారు. అప్పుడు భూమి మీద ఆక్సిజన్ కోసం ట్రీస్తో పని ఉండదు. చూసారా, ఎన్విరాన్మెంట్ కూడా ఎయిర్తో రిప్లేస్ చేద్దామని చూస్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 4, మనకు తెలిసిన మోస్ట్ డేంజరస్ ఆబ్జెక్ట్ ఇన్ ద వరల్డ్ అనకుండా ఇన్ ద యూనివర్స్ అని చెప్తే మనకి వెంటనే బ్లాక్ హోల్ అని గుర్తొస్తుంది. అదే బ్లాక్ హోల్ గురించి మన పురాణాల్లో శ్రీకృష్ణుడు మనకు ముందే చెప్పాడు అని మీలో ఎంతమందికి తెలుసు? బ్లాక్ హోల్ గురించి శ్రీకృష్ణుడు చెప్పాడా అని మీరు అనుకోవచ్చు. ఎస్, చెప్పాడు. మీకు కృష్ణబిలం అంటే ఏంటో తెలుసా? నేను చెప్తా, జాగ్రత్తగా వినండి. కృష్ణబిలంలో కృష్ణ అంటే నలుపు, బిలం అంటే రంధ్రం అంటే హోల్. కృష్ణబిలం తన దగ్గరకు వచ్చిన ప్రతి ఆబ్జెక్ట్ని తనలోకి లాగేసుకుంటుంది అని మన పురాణాల్లో చెప్పబడింది. నేనే సృష్టిని, నేనే లయని అని ఎగ్జాక్ట్గా సైంటిస్టులు కూడా బ్లాక్ హోల్ గురించి ఇదే చెప్పారు. సృష్టి వస్తుంది, అంతం అవుతుంది, అంటే యూనివర్స్ పుడుతుంది, అంతం కూడా అవుతుంది, తిరిగి శూన్యంలోకి కలిసిపోతుంది. ఇదొక సైకిల్ లాంటిది. బ్లాక్ హోల్ వెనక ఉన్న ఇంత సైన్స్ని మన పురాణాల్లో ఎప్పుడో రాసించారు. చాలా సర్ప్రైజింగ్ ఉంది కదా ఈ ఫ్యాక్ట్. ఫ్యాక్ట్ నెంబర్ 5, మనలో ఎంతమందికి తెలుసు మనం రోజు తింటున్న చికెన్ ఒక డైనోసార్ జాతికి చెందిందని? ఎస్, ఇప్పుడు మనం చూస్తున్న చికెన్ ఒకప్పుడు డైనోసార్స్ జాతిలో ఒకటైన మణిరాప్తోరా అనే డైనోసార్ పక్షి. మన అందరికీ తెలిసిందే, కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక ఆస్ట్రాయిడ్ వచ్చి మన భూమిని ఢీకొట్టిందని. అది ఎర్త్ మీద పడడం వల్ల డైనోసార్స్ జాతి మొత్తం అంతరించిపోయింది. కానీ ఆ సంఘటన తర్వాత డైనోసార్స్ జాతిలో మిగిలిన ఒకే ఒక జాతి మణిరాప్తోరా. అయితే ఈ మణిరాప్తోరా అనే డైనోసార్ జాతి మెల్లగా ఎవాల్వ్ అవుతూ ప్రజెంట్ చికెన్ లాగా అయ్యింది. ఏ బాబోయ్, ఈ ఫ్యాక్ట్ విన్నాక నాకే ఆశ్చర్యం వేసింది. ఇన్ని రోజులు నేను తిన్నది డైనోసార్నా అని అనుకున్నాను. మీకు కూడా ఇలానే అనిపించిందా? నేను చెప్పిన ఫ్యాక్ట్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అలానే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.